వారి సమయంలో అంటే కాంగ్రెస్ సమయంలో పక్కన మహారాష్ట్రలో 4 టర్మ్స్ ముఖ్యమంత్రులు ఉన్నారు బంజారాలు, 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు బంజారాలు. కానీ ఈరోజు ఒక్కరే ఒక్క లోకసభ ఎంపీ మన బలరాం నాయక్ గారే మొత్తం ఈ సౌత్ ఇండియా నుంచి మహారాష్ట్ర నుంచి ఉన్నారు. అంటే తేడా చెప్తున్నా. ఆ రోజుల్లో కనీసం ఒక లైన్మెన్ కావాలన్నా, ఒక క్లర్క్ కావాలన్నా, ఒక వార్డు మెంబర్ కావాలన్నా, మరి ఒక నర్సు కావాలన్నా అవకాశాలు లేకుండే మనకు, అంటే తక్కువ ఉండే. అటువంటిది ఈరోజు క్లర్క్ నుంచి కలెక్టర్లు అవుతున్నారు మనవాళ్ళు. అదేవిధంగా ఈరోజు హోంగార్డ్ నుంచి ఐజీ డీజీ దాకా మనవాళ్ళు పోతున్నారు. అదేవిధంగా లైన్మెన్ నుంచి ఇంజనీర్లు అయినారు, నర్సు నుంచి డాక్టర్లు అవుతున్నారంటే మనం అభివృద్ధి బాటలో నడిచేటువంటి బంగారు బాట వేసింది ఇందిరమ్మ ఆ రోజుల్లో. మరి జయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కాకా వెంకటస్వామి గారు వారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇందిరాగాంధీ గారిని ఒప్పించి మెప్పించి 1976లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అటువంటి బిల్లు మనం పాస్ చేసుకున్నాం.